అగ్ని పరీక్ష థర్డ్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. నిజంగా ఈ ఎపిసోడ్ చూసాక చాలా మందికి ఇన్స్పిరేషనల్ కనిపించాలన్నమాట. రాజకుమారి గురించి మాట్లాడుకోవాలి. అసలు రాజకుమారిని ఓన్లీ అగ్ని పరీక్షకి పరిమితం చేయకూడదు. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ కి డైరెక్ట్ గా ఇదేమన్నా రూట్ ఉంటే బాగురా, డైరెక్ట్ గా అందులో పడేస్తే బాగురా అనిపించింది అనమాట. తన స్టోరీ నిజంగా చాలా అంటే చాలా ఇన్స్పిరేషనల్ అనిపించింది. తను మాట్లాడేదైనా కూడా కాన్ఫిడెంటల్ గా మాట్లాడుతుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అనమాట. అసలు రాజకుమారి లాంటి వాళ్ళు చాలా మంది విలేజెస్ లో అలాగే ఉంటున్నారు. కానీ తిన్ని జ్యూస్ అయినా కూడా బయటికి రావాలి అనిపించింది అనమాట. సో రాజకుమారి వల్ల కొంచెం బిగ్ బాస్ చూడాలి అన్న ఇంట్రెస్ట్ పక్కా అందరికీ వస్తుంది. పక్కా ఈ హౌస్ కి అసలు కామనర్స్ కి అసలు మెయిన్ పెట్టిందే ఇలాంటి వాళ్ళు బయటికి రావాలని. తనని మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ చేయకపోతే మాత్రం మామూలు కొట్టేటోళ్ళు కాదు అందరినీ కూడా. సో తనైతే సెలెక్ట్ చేశారు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇందులో మెయిన్ గా అసలు రామకృష్ణ గురించి బిందు మాధవి చేసిన కామెంట్స్ అసలు మామూలుగా లేవు. చంప పగులుతుంది అన్న మాట అసలు హ్యాట్స్ ఆఫ్ అనమాట. చాలా అంటే చాలా బాగా డీల్ చేసింది. నిజంగా నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట తను మాట్లాడుతున్నప్పుడు కూడా. అసలు ఇన్విజిబుల్ గా అయినప్పుడు ఒక అమ్మాయిని కిస్ చేస్తామన్నప్పుడు మరి బిగ్ బాస్ హౌస్ లో ఒక కెమెరా లేకపోతే ఓహో ఆ కెమెరా బగలు కొట్టేసి అమ్మాయిని ఏదైనా చేసేస్తావా? ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా అసలు బిగ్ బాస్ హౌస్ కి అసలు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అనిపించింది. అయినా అభిజిత్ ఎందుకు సెలెక్ట్ చేసిండో నాకైతే అర్థం కాలేదు. కానీ సోల్జర్ కి అయితే ఒక రకం, అయ్య గారికి అయితే ఒక రకమా? మరి నువ్వు అక్కడ చేసేదే సోల్జర్ కరెక్టే కదా, మరి అక్కడే ఎందుకు మళ్ళీ ఇందులోకి రావాలని తను ఎందుకు సెలెక్ట్ చేశారు, తిన్నెందుకు సెలెక్ట్ చేయలేదు అన్న డీటెయిల్ విషయం అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేశారనమాట. ఆ వీడియోలో అయితే ప్రతి ఒక్కరి గురించి డీటెయిల్ గా మాట్లాడాను. మన ఛానల్లో ఉంది, వన్స్ ఒకసారి చూడండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్